మన ఫస్ట్ సెగ్మెంట్ ఘుమఘుమల్లో ఈ రోజు రాజుగారు ఏ వంట చేయబోతున్నారో రాజుగారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో ఏం చేయబోతున్నారు? ఒక గుజరాతీ స్పెషల్ చేస్తున్నాను. గుజరాతీ కడి అంటే కడి మనకు డిఫరెంట్ స్టేట్లలో చేస్తుంటారు. ఓకే. ఆ మెథడ్ కూడా మారుతూ ఉంటుంది. సో ఈ రోజు గుజరాతీ స్టైల్లో చేస్తున్నాను. సో గుజరాతీ స్టైల్లో కడి. ఎస్ అండి. ఓకే. సో మరి గుజరాతీ కడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గుజరాతీ కడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 3, అల్లం చిన్న ముక్క, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, పంచదార 1 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. రాజుగారు రెడీయా? ఓకే అండి. సో దీంట్లో ఏంటంటే ముందుగా ఒక పేస్ట్ రెడీ చేసుకున్నామండి. దీంట్లో అల్లం ముక్కలు, ఓకే, అలాగే పచ్చిమిర్చి ఈ 2 కలిపేసి పేస్ట్ చేసుకున్నాం. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఇది ఒక బౌల్లో తీసేసుకున్నాం. అలాగే అంటే మనం డిష్ స్టార్ట్ చేసే కంటే ముందు ఒక బౌల్లో పెరుగు కొంచెం పుల్లగా ఉండాలండి, మరి ఎక్కువ పుల్ల కూడా కాదు. సో గుజరాతీ కొంచెం స్వీట్స్ కొంచెం ఎక్కువగా తింటూ ఉంటారు. సో ఇది కూడా దీంట్లో కూడా మనం కొంచెం పంచుతారు, అది ఇది కూడా కొంచెం అలాగే వస్తుంది. దీంట్లో శనగపిండి, సో ఉండలు లేకుండా ముందు ఇది కలిపేసి పెట్టుకోవాలి. ఎస్ అండి. సో దీంట్లోనే సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం, కొద్దిగా కారం. సో ఇది కొంచెం కలర్ కొరకండి. సో ఎలాగో మనం మళ్ళీ పచ్చిమిర్చి అల్లం వేస్తున్నాం కదా, కొద్దిగా పసుపు, కొంచెం వాటర్ ఇస్తారా? సో కొంచెం ఇలా చిక్కగా వేస్తే మనం వేడి తగలగానే అలా ఉండలుగా అయిపోతుంది. కాబట్టి సాధ్యమైనంత కొంచెం ఇలా లూజ్గా చేసి పెట్టేసుకుంటే బెటర్ అండి. సో ఉండలు లేకుండా చూసుకోవాలి, కొంచెం చిన్న చిన్న ఉండలు వస్తున్నాయి. సో ఇది కొంచెం ఫైన్ గా చేసేసుకుంటాం. ఓకే. సో ఉండలు లేకుండా చక్కగా ముందు అది మొత్తం కలిపేసుకోవాలి. ఎస్. ఓకే. సో మరి ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇంట్లో ఏదైనా డెకరేట్ చేసుకుంటున్నప్పుడు, అంటే బర్త్డే పార్టీస్ కానీ, మ్యారేజ్ డేస్ కానీ, ఎంగేజ్మెంట్స్, ఇంకా మ్యారేజెస్, ఇలా రకరకాల అకేషన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో కూడా చిన్న చిన్న పార్టీస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదా. ఇలాంటప్పుడు బెలూన్స్తో డెకరేట్ చేస్తూ ఉంటారు. ఈ బెలూన్స్ మామూలుగా అయితే కొద్దిమంది మిషన్స్తో కూడా ఊదుతున్నారు, కానీ నోట్తో ఊదేటప్పుడు అయితే కాస్త వేడి నీళ్ళల్లో ఈ బెలూన్స్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాల పాటు ఉంచి దాని తర్వాత కనుక బెలూన్స్ ఊదుకున్నట్లయితే బాగా గాలి ఊదొచ్చు, పెద్ద బెలూన్స్గా తయారు చేసుకోవచ్చు. చిట్కా చూసాం కదా, కలిపి పెట్టుకునేసారా రాజు గారు? ఓకే అండి. సో ఇది పక్కన పెట్టేసాను. సో ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాం. పోపు కూడా నేతితో పెట్టుకుంటున్నాం. ఓకే. దీంట్లో ముందుగా ఎండుమిరపకాయలు, ఓకే, జీలకర్ర, ఆవాలు, ఇది మనకు రైస్ తో చాలా బాగుంటుందండి. వాళ్ళు అంటే చపాతీ లాంటి వాటి కూడా మనకు కొంచెం అంటే అలా డిప్ చేసుకొని కూడా తిన్నా బాగుంటుంది. దీంట్లో మళ్ళీ మామూలు కడీలలో వేసుకున్నట్టుగా ఏమన్నా మనం పీసెస్ లాగా పకోడీలు కానీ అలాంటి ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ప్లేన్ గా మనం ఇప్పుడు చేసేది కడి. సో దీని తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, అలాగే కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ అండి. ఓకే.
సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న ఈ పెరుగు శనగపిండి మిశ్రమం వేసేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా ఇస్తారా? ఇది గుజరాతీ కడి కొంచెం లూజ్గానే ఉంటుంది. ఓకే, మరీ గట్టిగా కాదు. ఓకే, కాస్త మరిగిపోతే ఇంకా అయిపోయినట్టే. చాలా సింపుల్ గానే చేసేసుకోవచ్చు. సింపుల్ గానే చేసుకోవచ్చండి. సో ఇది కొంచెం లైట్ బాయిల్ అవుతుంది కదా. సో ఇప్పుడు దీంట్లో కొంచెం పంచదార. ఓకే, వాళ్ళు చేసుకున్న డిష్లలో కర్రీస్లలో కూడా కొంచెం బెల్లం కానీ లేదా పంచదార కానీ యాడ్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో కూడా ఈ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా తెలుస్తుంది మనకి. ఓకే, సో పోపు ఒకటి ఆ నేతితో నెయ్యి కొంచెం మొత్తంగా కూడా కమ్మగానే ఉంటుంది. కమ్మగానే ఉంటుందండి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేద్దాం. ఓకే, బాయిలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సరిపోతుంది కదా రాజు గారు? ఆ మాత్రం ఒక బాయిల్ అలా వస్తే మనకు సరిపోతుంది. ఒక్కోసారి మనకు కొంచెం శనగపిండి ఎక్కువైనా కొద్దిగా థిక్గా అవుతుంది. అప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు మనకి. ఓకే, ఓకే, గుజరాతీ కడి రెడీ అండి. గుజరాతీ కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడిగా టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గుజరాతీ కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా అల్లం పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, శనగపిండి, ఉప్పు, కారం, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో పెరుగు మిశ్రమం వేసి కాస్త మరగనివ్వాలి. ఆ తర్వాత పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుజరాతీ కర్రీ రెడీ. గుజరాతీ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. మీరు అన్నట్టే స్వీట్నింగ్ చాలా బాగుంది రాజు గారు. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేశాం కదా, అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో వచ్చింది. సో నార్మల్ గా కర్రీ టేస్ట్ అయితే అందరికీ తెలిసిందే, బట్ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. కాస్త స్వీట్ గా ఆ పేస్ట్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయింది దాంట్లో. సో నేను ఎప్పుడు గుజరాతీకి వెళ్ళి గుజరాతీ కర్రీ టేస్ట్ చూడలేదు, ఇక్కడే తినిపించారు. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చుండ్రు. ఈ సమస్యతో బాధపడని వాళ్ళు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది చాలా సందర్భాల్లో చుండ్రుతో బాధపడుతూనే ఉంటారు, జుట్టు రాలిపోతుందని బాధపడుతూనే ఉంటారు. మరి చుండ్రు తగ్గించుకోవాలి అంటే కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి జుట్టు కుదుళ్ళకి, జుట్టుకి అంతా బాగా పట్టించి ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉన్నట్లయితే 2-3 వారాలకంతా చుండ్రు తగ్గిపోతుంది, జుట్టు రాలడం కూడా కంట్రోల్ అవుతుంది.